సెక్రటేరియట్లో మరి మీరు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమే, మీరు వాళ్ళు కలిపితేనే ప్రభుత్వం. ఏంటి ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రజలు, మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈరోజు కొత్త ప్రభుత్వం కొలువయ్యింది. దీనిలో మెజారిటీ పాత్ర ఉద్యోగ ఉపాధ్యాయుల అది అనేది కూడా చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీధుల్లోకి వచ్చి ఒక ఉద్యమం మాట ఎరుగు, కనీసం గొంతెత్తి ఒక స్లోగన్ చెప్పటానికి కూడా భయపడిన పరిస్థితుల్ని ఉద్యోగ ఉపాధ్యాయులకు కల్పించారు. అనేక కేసులు పెట్టారు ఉద్యోగ ఉపాధ్యాయుల మీద. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ఒక ఊపిరాడని పరిస్థితుల్లోకి వెళ్ళారు గత ప్రభుత్వంలో. అదొక్కటే కాకుండా ఉద్యోగులను కానీ ఉపాధ్యాయులు కానీ సమాజంలోనూ అదే విధంగా ప్రభుత్వంలో కూడా భాగంగా చూడలేదు గత ప్రభుత్వం. మరి వాళ్ళు సంక్షేమ పథకాలనే బేస్ చేసుకొని మేము మళ్ళీ వస్తామని భావించిన పక్షంలో ఆ సంక్షేమ పథకాలని నిజంగా ప్రజలకు అందే విధంగా చేసేది కూడా ఈ ఉద్యోగ ఉపాధ్యాయులే కదా. అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి, ఎందుకంటే లాస్ట్ మినిట్ లో కూడా మనం చూడొచ్చు ఉపాధ్యాయుల ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా చేయడం కోసం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే లాస్ట్ లో గత ప్రభుత్వం రియలైజ్ అయింది అనేది కూడా మనం చెప్పొచ్చు. ఉద్యోగ ఉపాధ్యాయులు మన మీద వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయాలి అని వాళ్ళు నిర్ణయాలు తీసుకొని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన సందర్భంలో కూడా సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేయడము. మొత్తంగా ఈ ఉమ్మడి 13 జిల్లాలను కానీ మనం పరిశీలించినట్లయితే మెజారిటీగా కూటమికే ఉద్యోగ ఉపాధ్యాయ ఓట్లు పడ్డాయి అనేది కూడా చాలా స్పష్టంగా లెక్కల ద్వారా తెలుస్తా ఉంది. మరి వాళ్ళు మాట ఇచ్చారు, ఈ డిఎస్సి మీద తొలి సంతకం చేస్తామని చెప్పారు. అదే విధంగా పాఠశాల విద్యా వ్యవస్థకి తీవ్ర నష్టాన్ని కలగజేసిన 117 జీవోను కూడా రద్దు చేస్తాము అని చెప్పి కూడా లోకేష్ బాబు గారు చెప్పారు. ఈ 117 జీవో వలన గత 2 సంవత్సరాల్లో కానీ మనం తీసుకున్నట్లయితే దాదాపు 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజున మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేస్తూ, అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మెజారిటీ డిఎస్సీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వేయడం జరిగింది. అంటే ఉద్యోగ నియామకాలు, ఉపాధ్యాయ నియామకాలు మొత్తం కూడా దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే నియమించబడ్డారు. అందుకనే ఇప్పుడు ఈ డిఎస్సి మీద నిరుద్యోగులకి, అదే విధంగా ఉపాధ్యాయులు కూడా ఒక హోప్ ఉంది. ఉపాధ్యాయులకి ఎందుకు ఏం ఆశిస్తున్నారు మీరు ఇప్పుడు ఈసారి ఈ ప్రభుత్వం నుంచి? అంటే కరెక్ట్, మీరు భాగమే ఈ ప్రభుత్వంలో. ఈ డిఎస్సి అనేది గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా 6100 పోస్టులతో కాదు, కేంద్ర మానవ వనరుల శాఖ లోక్సభలో రిపోర్ట్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ లో 49,000 పోస్టులని నింపాలి ఉపాధ్యాయ పోస్టులనని ఇచ్చిన సందర్భంలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే 25,000 పైగా పోస్టులు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఏదైతే ఈ విద్యా వ్యవస్థకు నష్టం కలిగించిన 117 జీవో ఉందో దాన్ని రద్దు చేస్తే ఇంకా 25,000 పోస్టులు కూడా కావాల్సిన అవసరం ఉంది. మొత్తంగా మెగా డిఎస్సి అంటున్నారు కాబట్టి 15,000 పోస్టులతో వేయడం అనేది అది మెగా డిఎస్సి క్రిందకి రాదు. వాస్తవంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది లెక్క చూసుకొని అది వేయాల్సిన అవసరం ఉంది. 25,000 పైగా పోస్టులతో డిఎస్సి వేయాల్సిన అవసరం ఉంది. మేము ఉపాధ్యాయులుగా మేము కోరుకునేది ఏమిటంటే 117 జీవో అనేది రద్దు చేయాలి. ప్రాథమిక పాఠశాలలు నాశనం అయిపోయాయి ఆ జీవో వలన. 1-2 తరగతులను ఇక్కడ నుంచి 3-4-5 తరగతులు హై స్కూల్లో పెట్టారు. మేము గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1-5 తరగతులు ప్రైమరీ పాఠశాలలు గాను, 5-10 తరగతులు హై స్కూల్ గాను కొనసాగేవి.